ఆపరేషన్ కగార్ పేరిట ప్రభుత్వం కొనసాగిస్తున్న హత్యాకాండకు వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖండ్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని ఆరోపించారు. 2026 నాటికి మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఈ నరమేధానికి ఒడిగట్టిందని విమర్శించారు. బుధవారం జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో అనేక మంది మావోయిస్టులు మృతి చెందారని, మృతులలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావుతో పాటు 28 మందికి పైగా దళ సభ్యులు ఉన్నారని తెలిపారు. పోలీసు బలగాలు చుట్టుముట్టి కాల్చి చంపడం అమానుషమని ఖండించారు. ఇప్పటికే సంవత్సర కాలంలో 500 మందిని చంపేశారని, అందులో అమాయకులు, సాధారణ ఆదివాసులు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత చర్చలకు సిద్ధమన్న మావోయిస్టు పార్టీ ప్రతిపాదనను కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి సైనిక బలగాలని వెనక్కి రప్పించాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టుచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన నంబాళ కేశవరావు, మిగతా మావోయిస్టు పార్టీ సభ్యులకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన విప్లవ జోహార్లు ప్రకటించారు. ప్రభుత్వం కొనసాగిస్తున్న ఈ నరమేధాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు, వారికి అండగా భారత ప్రభుత్వం, మోడీ, అమిత్ షాలు నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో బూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చంపివేయబడ్డారు. అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి 50 ఏళ్ల నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుడిని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకారణ్యంలో కాల్చి చంపి ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ను, హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి, శాంతి చర్చల్ని జరపండి, యుద్ధాన్ని మీరు ఆపండి, దండకారణ్యంలో వ్యవహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు బి అశోక్, చిలక శంకర్, ఐ రాజేశం, కొల్లూరి మల్లేష్, మేరుగు చంద్రయ్య, పైడిపల్లి రమేష్, ఎడ్ల రవికుమార్, ఆర్ రాయమల్లు, మొండయ్య, సి బాబు, రాజనర్సు, సాంబయ్య, చంద్రయ్య, సదానందం, కాన్పెల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.